ప్రిమిటివ్ షెడ్యూలింగ్ ప్రయారిటీ షెడ్యూలింగ్ ఆల్గారిథమ్స్లో ఇవి ఎక్కడి వరకు రాయాలి? 0, 1, 2, 3, 4 ఇక్కడ ఉంటాయి కదా, ఇవి ఎక్కడి వరకు రాయాలా అని నాకు కన్ఫ్యూజన్ ఉంది. బట్ ఇక్కడ చూడు, ఈ అరైవల్ టైంని ప్రయారిటీని చెక్ చేసుకుంటూ రాస్తే నీట్గా రాయొచ్చు. ఇవి 5 వరకు ఇక్కడ మొత్తం అన్నీ అయిపోతాయి. ఈ నుంచి ప్రయారిటీ ప్రకారంగా అది అయిపోయే వరకు ఉంటుంది. స్టార్టింగ్లో P1 0కి వస్తుంది. 0 దగ్గర ఏం రాలే, సో ఫస్ట్ 0 నుంచి నెక్స్ట్ ఏముంది 1. 0 నుంచి 1 వరకు ఒకటి గీసుకో. అక్కడ 0 నుంచి 1 వరకు 0కి ఇది ఒకటే వచ్చింది. ప్రయారిటీ 3, సో P1 పెట్టి. తర్వాత 1 వరకు వచ్చింది కదా నెక్స్ట్ టైం, సో 1 వరకు మాత్రమే అది. తర్వాత P2, ఇది ఎప్పుడు వస్తుంది? 1 వచ్చింది, 1 ఉంది. దాని తర్వాత ఎక్కడ ఉంది? 2, సో 1 నుంచి 2 వరకు పెట్టు. 2 తర్వాత ఇక్కడ ఇది 2 దగ్గర ప్రయారిటీ ఎంత ఉంది? 2. ఇప్పుడు ఉన్న దానికన్నా దీని ప్రయారిటీ ఎక్కువ. ఈ నెంబర్ ఎంత తక్కువ ఉంటుందో ప్రయారిటీ అంత ఎక్కువ ఉంటుంది. సో 3 కన్నా 2కి ప్రయారిటీ ఎక్కువ కాబట్టి ర్యాంక్స్ లాగా, ప్రయారిటీ అంటే ర్యాంక్స్ లాగా, ఏది తక్కువ ఉంటే దానికి ఎక్కువ ప్రయారిటీ ఉంది. 2 ఉంది. సో P1 ఈ టైంకి ఏమేమి వచ్చినాయి అంటే P1, P2, దానిలో P2కి హైయర్ ఎక్కువ ఉంది కాబట్టి P1ని ఆపేసి P2ని స్టార్ట్ చేస్తావు. దాని తర్వాత 2 తర్వాత ఏముంది? 3, సో 3 వరకు పెట్టుకో. 2 నుంచి తర్వాత 3 వరకు. 3 వచ్చే టైంకి, అదే అరైవల్ టైం 3 వచ్చే టైంకి దీని బస్ టైం ఇది ఇంకా అయిపోలే, ఇది ఫస్ట్ టైం అయింది కాబట్టి 2, అది 3 బదులు 2 పెట్టేసాయి. తర్వాత ఇక్కడ ఉంది 2 ఉంది, 1 అయిపోయింది, సో ఇది అయిపోయి 3 పెట్టేస్తావు. ఇవి అయిపోయే వరకు ఇదే వస్తుంది. తర్వాత 3 వరకు 2 నుంచి 2 వచ్చేసేసరికి 7 వరకు ఉంది. ప్రయారిటీ ఏది ఎక్కువ ఉంది అంటే P2కే, సో P2 అట్లానే ఉంచు. తర్వాత 3 తర్వాత 5 వరకు. సో ఇక్కడ 4 రాసుకోవాల్సిన అవసరం లేదని నీకు ఎట్లా తెలిసింది? ఈ అరైవల్ టైమ్స్ చూసుకున్నందుకు. 3 నుంచి 5 వరకు కొత్తగా ఇంకే ప్రాసెస్ రాదు. సో 5 వరకు పెట్టేసేయి. అక్కడి నుంచి 5 వరకు ఇదే రన్ అవుతుంది. P2 వచ్చింది కదా, P2లో 5కి వచ్చేసరికి అన్నీ వచ్చింది కదా, వీటన్నిటిలో బస్ టైం దేనికి ఎక్కువ ఉంది అని చెక్ చేయి. దీనికి ఎక్కువ ఉంది, సో అయిపోయే వరకు ఇదే రన్ అవుతుంది. సో 4 వరకు, ఇంకా 1కి +4 చేస్తే ఎంత? 5 వరకు. P1, 2, ఇక్కడ నుంచి 1, 2, 3, 4 అంటే 6 వరకు రన్ అవుతుంది. అంటే 1 వరకు ఇక్కడే ఉంది కదా. అవును, అదే ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ కన్ఫ్యూజన్ వస్తుంది మనకు. 5 అంటే ఈ టైంకి అయిపోతుంది. అయిపోతుంది లేరా బాబు, ఇక్కడ 2 ఉంది, మిస్ అయిపోయినా. ఇక్కడ 4, ఇది 4 కాదు 5. సో ఇక్కడ ఇది మిస్ అయిపోయినా, ఇది ఒకటి చూసుకో అంతే, పర్లేదు. సో P2 ఇక్కడ అయిపోతాయి. తర్వాత P3, P4, P5 చేసుకున్నాం. అంటే ఆల్ ప్రాసెసెస్ యొక్క వర్కింగ్ టైం అనేది, అరైవల్ టైం అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. సో అలానే P2 యొక్క వర్క్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఎవరిని గెట్ చేసుకోవాలి అంటే, ఎవరైతే ఇక్కడ నెక్స్ట్ ప్రయారిటీ అనేది మనకి బేస్ అయ్యిందో. సో ఆల్రెడీ 2 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 3, 4, 6, 10. సో నెక్స్ట్ ప్రయారిటీ we are giving 3. ఎందుకంటే 4 కన్నా 3 లీస్ట్ నెంబర్, 6 కన్నా 3 లీస్ట్ నెంబర్, అండ్ 10 కన్నా 3 లీస్ట్ నెంబర్. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఛాన్స్ మనకి ఎవరికి ఇవ్వాలి? P1 కి ఇవ్వాలి. సో P1 కి ఇచ్చేటప్పుడు P1 కి ఇంకా ఎన్ని మిల్లీ సెకండ్స్ అవసరం అవుతుంది? బర్స్ట్ టైం అంటే 2 మిల్లీ సెకండ్స్ అవసరం అవుతుంది. సో మనకి ఇక్కడ ఎక్కడైనా అరైవల్ టైం చెక్ చేసుకోవాల్సిన నీడ్ ఉందా అంటే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆల్ ప్రాసెసెస్ అన్ని అరైవల్ టైం కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. సో కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్ గా 2 మిల్లీ సెకండ్స్ అనేది నేను ప్రొవైడ్ చేశాను. సో P1 కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ 3 అయిపోయింది, 2 అయిపోయింది. నెక్స్ట్ 4, 6, 10 లో లీస్ట్ నెంబర్ వచ్చేసరికి 4. సో 4 గివ్స్ ద హైయెస్ట్ ప్రయారిటీ. అంటే నేను ఇక్కడ P3 కి ఛాన్స్ ఇస్తున్నాను. సో ఇప్పటివరకు మనకి ప్రయారిటీస్ లో P3 కి మనం ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి టోటల్ P3 కి కావాల్సిన బర్స్ట్ టైం మొత్తం కూడా నేను ఇక్కడ అలాట్ చేస్తాను. సో 7 + 6, 13 వరకు నేను P3 కి అలాట్ చేశాను. సో P3 కూడా కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ 6 and 10 లో ద లీస్ట్ నెంబర్ 6 కాబట్టి ఇక్కడ హైయెస్ట్ ప్రయారిటీ మనం ఎవరికి ఇస్తున్నాము? 6 కి ఇస్తున్నాం. సో నెక్స్ట్ P4. సో నెక్స్ట్ P4 కి కావాల్సింది 4. ఆల్రెడీ 13 నుంచి 4 అలాట్ చేస్తే 17. నెక్స్ట్ లీస్ట్ ప్రయారిటీ ఇస్ 10, P5. సో నెక్స్ట్ P5 వచ్చేసరికి మనం 2 మిల్లీ సెకండ్స్ బర్స్ట్ టైం మనకి నీడ్ ఉంది కాబట్టి 17 + 2 ఇట్స్ 19. సో ఇలా మనం ఏంటంటే ప్రయారిటీ షెడ్యూలింగ్, ప్రీఎంప్టివ్ షెడ్యూలింగ్ సంబంధించి లెస్సర్ దాన్ నెంబర్ ఇట్ గివ్స్ ద హైయెస్ట్ ప్రయారిటీ. సో ఇప్పుడు బర్స్ట్ టైం నుంచి మనం కంప్లీట్ టైం అంటే ఏ టైంలో కంప్లీట్ అయింది, అండ్ టర్న్ అరౌండ్ టైం, అండ్ వెయిటింగ్ టైం, అండ్ రెస్పాన్స్ టైం మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో మనం చూసుకున్నాం ఫార్ములాస్ అన్ని, బట్ నేను ఇక్కడ ఫస్ట్ వీటన్నిటికీ కూడా కంప్లీట్ టైం నోట్ చేస్తున్నాను. కంప్లీట్ టైం, టర్న్ అరౌండ్ టైం, వెయిటింగ్ టైం, అండ్ రెస్పాన్స్ టైం. సో ఫస్ట్ కంప్లీట్ టైం అంటే సింపుల్ గా మనకి ఇక్కడ ప్రాసెసర్ కి సంబంధించిన లాస్ట్ మిల్లీ సెకండ్స్ ఎంతో మనం నోట్ చేసుకుంటూ వెళ్తాము. సో ఫస్ట్ P1 కి సంబంధించిన లాస్ట్ పొజిషన్ 7. సో 7 ఇస్ ద కంప్లీట్ టైం ఫర్ P1, అండ్ P2 ఇస్ ద 5, అండ్ P3 ఇస్ 13, అండ్ P4 17, అండ్ P5 ఇస్ 19. సో ఇలా మనం టోటల్ కంప్లీట్ టైం నోట్ చేస్తున్నాం. నెక్స్ట్ వాట్ ఇస్ టర్న్ అరౌండ్ టైం? టర్న్ అరౌండ్ టైం మీన్స్ ద కంప్లీట్ టైం మైనస్ అరైవల్ టైం. కంప్లీట్ టైం మైనస్ అరైవల్ టైం. సో 7 - 0, 7, 5 - 1, 4, అండ్ 13 - 5 - 1, 4, 13 - 2, 11, and 17 - 3, 14, and 19 - 5, 14. ఓకే, సో ఇక్కడ టోటల్ మనం టర్న్ అరౌండ్ టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, టర్న్ అరౌండ్ టైం నుంచి అంటే కంప్లీట్ టైం మైనస్ అరైవల్ టైం కనుక మనం మైనస్ చేస్తే వచ్చే టైం అంతా కూడా మనకి టర్న్ అరౌండ్ టైం. నెక్స్ట్ వాట్ ఈస్ వెయిటింగ్ టైం? సో వెయిటింగ్ టైం
వెయిటింగ్ టైం వచ్చేసరికి టర్న్ అరౌండ్ టైం ఏదైతే ప్రెసెంట్ మనం క్యాలిక్యులేట్ చేసామో మైనస్ బర్స్ట్ టైం. సో 7 మైనస్ 2 5 4 మైనస్ 7 మైనస్ ద మెయిన్ టైం అనేది క్యాలిక్యులేట్ చేయాలి. 2 క్యాలిక్యులేట్ చేయకూడదు. 7 మైనస్ 3 ఈస్ 4 అండ్ 4 మైనస్ 4 0 11 మైనస్ 6 5 14 మైనస్ 4 10 అండ్ 14 మైనస్ 2 12. సో దిస్ ఇస్ వెయిటింగ్ టైం. నెక్స్ట్ రెస్పాన్స్ టైం. రెస్పాన్స్ టైం వచ్చేసరికి మనకి ఏంటి అంటే టర్న్ ఫస్ట్ అరైవల్ టైం ఏదైతే ఉందో ఫస్ట్ అరైవల్ టైం మైనస్ అరైవల్ టైం. ఫస్ట్ అరైవల్ టైం అంటే మనం కంప్లీట్ టైం వచ్చేసరికి లాస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వచ్చాం. బట్ ఫస్ట్ అరైవల్ టైం వచ్చేసరికి ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో P1 యొక్క ఫస్ట్ అరైవల్ టైం 0 అండ్ అరైవల్ టైం 0 0 మైనస్ 0 0 అండ్ P2 యొక్క అరైవల్ టైం 1 1 మైనస్ 1 0. P3 యొక్క అరైవల్ టైం స్టార్టింగ్ అరైవల్ టైం 7 7 మైనస్ 2 5 అండ్ P4 యొక్క ఫస్ట్ అరైవల్ టైం 13 13 మైనస్ 3 10. నెక్స్ట్ P5 యొక్క ఫస్ట్ అరైవల్ టైం 17 17 మైనస్ 5 12. సో ఇవి టోటల్ గా మనకి కంప్లీట్ టైం, టర్న్ అరౌండ్ టైం, వెయిటింగ్ టైం అండ్ రెస్పాన్స్ టైం. సో ఫస్ట్ ఈ ప్రాసెస్ అనేది మనం వేసుకున్న తర్వాత ఇలా ప్రాసెసింగ్ చేసుకున్న తర్వాత మనం ఈ 4 వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. సో మీకు ఒకవేళ యావరేజ్ కంప్లీట్ టైం, యావరేజ్ టర్న్ అరౌండ్ టైం, యావరేజ్ వెయిటింగ్ టైం అండ్ యావరేజ్ రెస్పాన్స్ టైం కావాలి అంటే టోటల్ వాల్యూ సమ్ చేసి డివైడెడ్ బై మన నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ 5 కాబట్టి డివైడెడ్ బై 5 అనేది చేస్తాం. సో దిస్ ఇస్ ద preemptive priority scheduling algorithm. Thank you. ఇప్పుడు కంప్లీషన్ టైం వచ్చేసి ఏం కన్ఫ్యూజన్ ఉండదు. కంప్లీషన్ టైం అంటే ఇక్కడ ఈ లాస్ట్ ఈ P2 రావడం ఇదే లాస్ట్ టైం కదా, ఎంత వచ్చింది, ఐ మీన్ P5 కదా, 5 కదా, సో 5. P1 లాస్ట్ రావడం ఇదే కదా, ఇది 7 అంటే ఇక్కడికి వచ్చాక కంప్లీట్ అయిపోయింది 7. సో 7 ఇట్లా కంప్లీట్ టైం రావడానికి ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత కంప్లీట్ టైం తర్వాత టర్న్ అరౌండ్ టైం. టర్న్ అరౌండ్ టైం ఏంటి అంటే కంప్లీట్ టైం మైనస్ అరైవల్ టైం. 7 మైనస్ 0 7, 5 మైనస్ 1 4, తర్వాత 13 మైనస్ 2 11, 17 మైనస్ 3 14, 19 మైనస్ 5 14. ఓకే, కంప్లీట్ టైం తర్వాత టర్న్ అరౌండ్ టైం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, వెయిటింగ్ టైం అంటే ఇప్పుడు కంప్లీట్ టైం మైనస్ బర్స్ట్ టైం. 7 మైనస్ 3 4, తర్వాత దీనికి ఎంత, బర్స్ట్ టైం 4, వెయిటింగ్ టైం కదా 4. ఓకే, వెయిటింగ్ టైం మైనస్ ఇది మెయిన్ టైం అనమాట. ఇది 4 టర్న్ అరౌండ్ టైం, వెయిటింగ్ టైం వచ్చేసి టర్న్ అరౌండ్ టైం మైనస్ మెయిన్ టైం, ఇది మెయిన్ టైమింగ్ ఇది బస్ టైం అనమాట. 4 మైనస్ 4 0, 11 మైనస్ 6 5, 14 మైనస్ 4 10, 14 మైనస్ 2 12. వెయిటింగ్ టైము వచ్చేసి ఇదిగో ఈ టర్న్ అరౌండ్ టైము అంటే ఇవన్నీ ఆర్డర్ చూడు. కంప్లీషన్ టైం ఫస్ట్ వస్తుంది, టర్న్ అరౌండ్ టైం ఫస్ట్ వస్తుంది, తర్వాత వెయిటింగ్ టైం, ఐ మీన్ కంప్లీషన్ టైం ఫస్ట్ వస్తుంది, టోటల్ టర్న్ అరౌండ్ టైము సెకండ్ వస్తుంది, వెయిటింగ్ టైం 3 వస్తుంది, రౌండ్ రాబిన్ అదే minus 3 time, turn around time, అదే waiting. 4th ప్లేస్ వచ్చేసి రెస్పాన్స్ టైం అనమాట. ఎంతసేపటికి రెస్పాన్స్ అయింది అని, వచ్చిన తర్వాత అరైవల్ టైం నుంచి ఎంతసేపటికి రెస్పాన్స్ అయిందని, ఇవన్నీ వరుసగానే రాయి. సో వెయిటింగ్ టైం వచ్చేసి టర్న్ అరౌండ్ టైం బస్ టైంకి సంబంధించి ఉంటుంది. 7 మైనస్ 3 4, 4 మైనస్ 4 0, టర్న్ అరౌండ్ టైం 11 మైనస్ బస్ టైం 6 5 5, 14 మైనస్ 4 10, 14 మైనస్ 2 12. ఓకే, ఇది రెస్పాన్స్ టైం అనమాట. రెస్పాన్స్ టైం వచ్చేసి ఫస్ట్ అరైవల్ టైం ఏదైతే ఉందో ఫస్ట్ అరైవల్ టైం మైనస్ అరైవల్ టైం. ఫస్ట్ అరైవల్ టైం అంటే మనం కంప్లీట్ టైం వచ్చేసరికి లాస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వచ్చాం. బట్ ఫస్ట్ అరైవల్ టైం వచ్చేసరికి ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో P1 యొక్క ఫస్ట్ అరైవల్ టైం 0 అండ్ అరైవల్ టైం 0 0 మైనస్ 0 0 అండ్ P2 యొక్క అరైవల్ టైం 1 1 మైనస్ 1 0. P3 యొక్క అరైవల్ టైం స్టార్టింగ్ అరైవల్ టైం 7 7 మైనస్ 2 5 అండ్ P4 యొక్క ఫస్ట్ అరైవల్ టైం 13 13 మైనస్ 3 10. నెక్స్ట్ P5 యొక్క ఫస్ట్ అరైవల్ టైం 17 17 మైనస్ 5 12. సో ఇవి టోటల్. ఓకే, రెస్పాన్స్ టైంని ఫస్ట్ అరైవల్ టైం అని కూడా అంటాం. ఏ టైంకి స్టార్ట్ అయింది, ఇది ఫస్ట్ అరైవల్ టైం 0, తర్వాత ఇది 0కే స్టార్ట్ అయింది. తర్వాత ఐ మీన్ ఇది అరైవల్ టైం ఉంది కదా, దిస్ మైనస్ ఇక్కడ ఈ చార్ట్లో ఎప్పుడైతే ఫస్ట్ స్టార్ట్ అయిందో దాన్ని అనమాట. ఫస్ట్ అరైవల్ టైంకి P1 ఎప్పుడు 0లోనే వచ్చింది. ఈ చార్ట్లో చూస్తే గ్యాంగ్ చాట్ కావాలి, రెస్పాన్స్ టైంకి మనకి గ్యాంగ్ చాట్ కావాలి. అరైవల్ టైం ఇక్కడ వచ్చింది. P1 ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చిందంటే ఇక్కడ ఫస్ట్ 0 వచ్చినప్పుడే వచ్చింది. తర్వాత P2 అరైవల్ టైంలో ఎప్పుడు వచ్చింది 1 మైనస్ P2 ఇక్కడ ఫస్ట్ ఎప్పుడు వచ్చింది 1, సో దిస్ 1 మైనస్ దిస్ 1 0, సో 0. తర్వాత అరైవల్ టైంలో 2 P3 ఎప్పుడు వచ్చింది 2 ఉన్నప్పుడు వచ్చింది. దిస్ మైనస్ P3 ఎక్కడ వచ్చింది ఈడొచ్చింది 7 దగ్గర, 7 మైనస్ 2 5. గ్యాంగ్ చాట్ కావాలి రెస్పాన్స్ టైం కనుక్కోవడానికి, మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ P4 వచ్చేసి 3 దగ్గర వచ్చింది. P4 ఫస్ట్ ఎక్కడ వచ్చింది అంటే ఈడ 13 13 మైనస్ 3 10, సో ఇది రెస్పాన్స్ టైం 10. తర్వాత అరైవల్ టైం P5కి
5 వచ్చింది. P5 ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చింది? 17. 17 మైనస్ 5 12. ఓకే, ఈ రెస్పాన్స్ టైంకి గ్యాంగ్ చాట్ కావాలి, ఇది అవసరం. ఈ వెయిటింగ్ టైంకి టర్న్ అరౌండ్ టైం, కంప్లీషన్ టైం కావాలి. ఈ కంప్లీషన్ టైంకి ఇక్కడున్న ఈ చార్ట్ కావాలి. ఈ కంప్లీషన్ టైంకి ఈ చార్ట్ ఇట్లా కావాలి. ఇక ఐ మీన్ ఈ లాస్ట్లో ఈ చార్ట్లో ఇది చూస్తున్నాము అంటే ఇక్కడ ఈ లాస్ట్లో ఏది వస్తుందో అది ఐ మీన్ లాస్ట్ నుంచి చూస్తాం ఈ కంప్లీషన్ టైం కోసం. ఈ రెస్పాన్స్ టైం ఆర్ ఫస్ట్ రెస్పాన్స్ టైంకి ఫస్ట్ ముదర్ నుంచి చూస్తాం, అదే చెప్పేది. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. కంప్లీషన్ టైం ఫస్ట్ కంప్లీషన్ టైం చెప్తాం, దానికి గ్యాంగ్ చాట్ కావాలి, ఎక్కడ కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ అని. దాని తర్వాత సెకండ్ మనకు టర్న్ అరౌండ్ టైం కావాలి, ఇది లైక్ ముందుండే దానికి చెప్తాం. తర్వాత థర్డ్ వెయిటింగ్ టైం కావాలి, తర్వాత రెస్పాన్స్ టైం కావాలి. వెయిటింగ్ టైం అప్పుడు బస్ టైం మైనస్ దిస్ టర్న్ అరౌండ్ టైము. ఈ టర్న్ అరౌండ్ టైం వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు అని మీన్ కొంత కంప్లీట్ అవ్వడానికి ఎంతసేపు పట్టింది. ఫస్ట్ ఇది 7, నెక్స్ట్ ఇది 5 మైనస్ 1 అరైవల్ టైం 4, 13 మైనస్ అరైవల్ టైం 2 11. టర్న్ అరౌండ్ టైం వచ్చేసి కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం అనమాట. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకో, ఇంకొకసారి నీట్గా వీడియో చేయలేదంటే కష్టం.